మాధవీలత గారు, మనం చూస్తున్నాం లడ్డూ వివాదం ఏ స్థాయికి చేరుకుందో. కల్తీ చేయటం అనేది కట్టు కదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కల్తీ జరిగిన మాట వాస్తవమని కొద్దిసేపటి కిందటే టీటీడీఓ శ్యామలరావు వివరాలతో సహా వివరిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా కల్తీ జరిగింది అనుకుంటున్నారా? అసలు ఈ వివాదంపై మీ కామెంట్ ఏంటి? మొదట అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, కల్తీ జరగకుండా జరిగింది అని చెప్పి దాని మీద ప్రయోజనం తీసుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఒకసారి కల్తీ జరిగింది అని ఒక రిపోర్టు ప్రజల ముందు అందచేస్తే అది కనుక అబద్ధమైతే దాని పర్యవసానం ఎంత తీవ్రస్థాయిగా ఉంటుందో అర్థం చేసుకోలేనంత వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అది అబద్ధమైతే ఎంత ఆయన మీదకు తిరిగి తిప్పి కొడుతుందో కూడా వారికి తెలుసు. కాబట్టి ఇది రాజకీయ పరంగా ఆడుకొని అంత విషయం కాదని మాజీ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. ఫస్ట్ దీన్ని రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం లాగడం వల్ల ప్రయోజనం లేదు. రెండో ముఖ్యమైన విషయం మేడం, కల్తీ లడ్డూతో తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి అంటే శ్రీవారి దగ్గర జరిగిన ఎన్నో అన్యాయాలకి, అత్యాచారాలకి, దుర్మార్గాలకి, స్వార్థపూరితమైన దొంగతనాలకు ఒక తెర పడింది. అక్కడ ఉన్న భూములు కానీ, ఉండిలో డబ్బులు కానీ, ఆయనకు బంగారు కిరీటాలు కానీ, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు కానీ, విగ్రహాలు కానీ, ఆకాశరాజు పద్మావతి అమ్మవారిని స్వామివారికి ఇచ్చి వివాహం చేసిన రోజు నుంచి రాజులు రాజ్యాలు ఏలుతున్నంత వరకు వెంకటేశ్వర స్వామికి ఎంతోమంది రాజులు ఎన్నో బహుమతులు ఇవ్వడం జరిగింది. అసలు ఆ లెక్క దగ్గర నుంచి మొదలవ్వాలి. ఇప్పుడు ఇది ఈ దుర్మార్గం వీళ్ళు చేసి ఉండరు అని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గాలు చెయ్యని వాళ్ళైతే పిఠాపురంలో హిందూ విగ్రహాలను నాశనం చేసినప్పుడు ఎక్కడ వేయాడు? ఈయన ఆధ్వర్యంలో జరిగింది అది. ఇదే వాళ్ళు 62 సంవత్సరాల పురాతనమైన రథము అంతర్వేదిలో తగలబడినప్పుడు ఎక్కడ పోయినారు వీళ్ళు? ఇదే మహానుభావుల ఆధ్వర్యంలో విజయనగరంలో రామతీర్థం దేవాలయంలో కోదండరాముడి తలకాయ విగ్రహాన్ని నరికేసినప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళు? ఇదే వీళ్ళ ఆధ్వర్యంలో పరాకమణి ఎక్కడైతే హుండీ డబ్బులు లెక్కలు పెడతారో అక్కడ US డాలర్స్ని దొంగతనం చేసి సంవత్సరం క్రితం ఏప్రిల్లో ఒక రోజులో 75,000 నుంచి ₹1,00,000 దొంగతనం చేసినప్పుడు బెయిల్ వచ్చేసి వాడికి ఏమీ శిక్ష పడకుండా తప్పించుకున్నప్పుడు ఎక్కడ వేడినా? అదే వీళ్ళ ఆధ్వర్యంలో సివి రవికుమార్ డబ్బు దొంగతనం చేస్తూ ఉంటే ఎక్కడ వేరు వీళ్ళు? ఇన్ని దురాగతాలు చేశారు వాళ్ళందరూ కలిసి. కాబట్టి వీళ్ళకి ఇది రాజకీయం అవ్వచ్చు. ఈరోజు మీ ముందు మాట్లాడుతున్న మాధవీలత కూడా బీజేపీ సీనియర్ లీడర్లా మాట్లాడట్లేదు. నేను బీజేపీ సీనియర్ లీడర్లా పుట్టలేదు. నేను ఒక సనాతన ధర్మానికి, హైందవ ధర్మంలో పుట్టిన స్త్రీని. నేను అది నా ముందు గుర్తింపు. నేను ఆ గుర్తింపుతోనే మాట్లాడుతున్నాను, ఆ హక్కుతో మాట్లాడుతున్నాను, ఆ అధికారంతో మాట్లాడుతున్నాను. మాకు హైందవులందరికీ రాజకీయంతో ప్రస్తుతం సంబంధం లేదు. ఒక విషయం బయటికి వెలువడింది కాబట్టి ఇది మేము ప్రియతమ ప్రధానమంత్రి గారితో, గృహమంత్రి అమిత్ షా గారితో విన్నపం చేస్తాం. అయ్యా, దయచేసి మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి దీని మీద. నిజాలు అవే తేలిపోతాయి కదండి. అవును. ఎందుకు ఇంకా అది నిజమా ఇది అబద్ధమా అనుకోవడం ఎందుకు ఇంకా? అంటే మాధవీలత గారు, ఈ నెయ్యిని పంపిణీ చేసే సంస్థలు NABL సర్టిఫికేషన్ తీసుకుంటాయి. అలాగే టీటీడీలో 3 రకాల టెస్టులు పాస్ అవ్వాలి. ఇవన్నీ పాస్ అయితే తప్ప సరుకులు లోపలికి రావు. తేడా వస్తే బండిని వెనక్కి పంపేస్తారు. కానీ ఈరోజు బీజేపీ, టీడీపీ చేస్తున్న ఈ ప్రచారం వల్ల తిరుమల పరువు బజారున పడింది. ఇది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మరో వ్యాఖ్య. ఈయనకు పరువు అంటూ, ఆ పరువు అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంది బయటపడడం అంటూ ఇన్ని ఉంటే
ఫస్ట్ ఆయన తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించాడో అవన్నీ కూపి బయటికి లాగితే అన్ని వ్యవహారాలు ఎవరెవరికి ఎంత మర్యాదలు ఉన్నాయి, ఎవరికి ఎంత మర్యాద లేదు, అన్నీ బయటికి వస్తాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే హైందవ ధర్మ సంస్థాపనలో, హైందవ దేవాలయంలో పరమతాన్ని తీసుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ అక్కడ రకరకాల పోస్టులలో పెట్టడం ఏ విధంగా తగింది? అందరూ అంత బాగుంటే ఇంకా స్కాములు ఎక్కడి నుంచి వస్తాయి? రాజకీయ నాయకులకి భయంకరమైన పేరెందుకు వస్తుంది? అవినీతి పరులన్న పేరెందుకు వస్తుంది? ఇవన్నీ రావు. వీళ్ళు ఓడిపోతారు ఎందుకు? రావు. కాబట్టి ఈయన ఎంత మంచివాడో, ఈయన ఎంత ధర్మబద్ధుడో, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ఎవడు ఎక్కడికి ఈడుస్తున్నాడో, ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుగుకుంటున్నాడు? ఎవరి పేరు ఎక్కడ ఈడ్చబడుతుందో, ఏదో కావాలంటే ఇది ఎవరి ఆస్తి కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పడానికి ఎవరు తీసుకోరు కూడా. ఎండోమెంట్స్ కింద వస్తుంది, అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కిందే ఉంటుంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరగవలసినదే. కేవలం లడ్లే కాదు, మిగతా అన్నీ కూడా ఎక్కడ పోయాయో ఇన్నేళ్లలో అన్నీ ఒక్కసారిగా ఇది ప్రతి హైందవుడిది, ఇది ధర్మపూరితమైన మా రిక్వెస్ట్, మా వినతి పత్రం ఇది. ఓకే, సిబిఐ ఎంక్వైరీ జరగవలసిందే, రాజీ లేదు ఇందులో. ఇంకా మాధవీలత గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే మీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక జాతీయ బోర్డు ఏర్పాటు చేయాలి అని. ఆ బోర్డు కింద ఇలాంటి దేవాలయాలు, ఇలాంటి వ్యవహారాలన్నీ రావాలి, అప్పుడు కానీ సనాతన ధర్మం అనేది రక్షింపబడదు అని ఆయన ఒక కామెంట్ చేశారు. మీరు కూడా ఒప్పుకుంటారా ఒక జాతీయ బోర్డు రావాలి, టెంపుల్స్ అన్నీ ఒకే గొడుగు కిందకి రావాలి అని? ఈజ్ ఇట్ పాసిబుల్? టెంపుల్స్ అన్నీ ఒక గొడుగు కిందకి రావాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకోవడం చాలా ఉచితమైన కోరిక. ఆ కోరిక మేరకు తెలంగాణలో కూడా నాలాంటి వ్యక్తులు ఏమన్నా చేయగలిగితే, మేము కూడా ఇక్కడ ఏదైనా ఆర్గనైజేషన్ మొదలు పెట్టాలంటే నేను దీనికి అన్ని రకాలుగా సన్నిధురాలే ఉంటాను, నేను సంసిద్ధురాలనే ఉంటాను, ఏకీభవిస్తాను నేను దీనికి. ఎక్కడ కూడా ఒక సంస్థ మొదలు పెడతాం మేము కూడా, కావాలంటే ఆ సంస్థని దాంతో కలపచ్చు. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి ఒక ఉద్యమం మొదలైతే తప్ప మేముగానే మన గుళ్ళని కాపాడుకోవడానికి ఎవ్వరూ రారు, మేమే కాపాడుకోవాలి అనేది మాత్రం తేలిపోయింది ఈసారి. అంటే మాధవీలత గారు, వైసీపీ హయాంలో తప్పు జరిగిందని ఆల్రెడీ మీరు ఒక నిర్ణయానికి వచ్చారా? లేదంటే సిబిఐ దర్యాప్తు జరిపి ఇంకా సమగ్రంగా అసలు దోషులు ఎవరో తేల్చాలని డిమాండ్కి కట్టుబడి ఉంటారా? ఇది డిమాండ్ అండి. నిర్ణయించడానికి నేనెవరు? హిందువుని నేను. ప్రాధేయపడతాను, బాధపడతాను, ఆక్రోశిస్తాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ తోటి ప్రాధేయపడుతున్నా ఒక హైందవురాలిగా. అయ్యా దయచేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి దీని మీద. తప్పు చేయని వాడికి ఎందుకండి భయము? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తోడుకుంటున్నట్టు ఎందుకు భయం? ఎందుకు? తప్పు లేకపోతే సరే నిరూపించబడతాము. ఎవడు తప్పు ఉంటే వాడు తప్పు బయటకు వస్తుంది, ఏదీ లేదు తెలిసిపోతుంది. కానీ ఆ ప్రసాదం పరమేశ్వరుడికి అర్పించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి హిందువునైనందుకు ఆ ప్రసాదం నేను తిన్నందుకు నాకు హక్కు ఉంది తెలుసుకోవడానికి. ఎందుకు ఊరుకుంటాము? ఎందుకు ఊరుకోవాలి మేము? ఇప్పుడు ఇది తేలవలసిందే. ఇంత దూరం వచ్చాక తేలవలసిందే. నిజానిజాల నిరూపణ జరగవలసిందే. ఇది సిబిఐ లాంటి వాళ్లే చెయ్యాలి. ఎప్పుడూ లేనంతగా గత 5 ఏళ్లలో టీటీడీలో సంస్కరణలు మేము తీసుకొచ్చాము. ఇప్పుడు ఎక్కువ అవమానం. ఇప్పుడు జరగవలసిందే, తేలవలసిందే. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఇది ప్రసాదం ముట్టుకోవాలంటే భయం వేస్తోంది. అది ఆయనకు అర్పించబడిందా అని ఇంకా భయం వేస్తోంది. ఇలా అయితే ఈ సనాతన ధర్మం ఎక్కడికి వెళ్ళిపోతుంది, హైందవులు ఏమైపోవాలని భయం వేస్తోంది. కంచే చేను వేస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలని భయం వేస్తోంది. కాబట్టి ఇంకా ఇది ఇక్కడితో ఆగేది లేదు. ప్రతి హైందవుడితో నదిదే విజ్ఞప్తి, దయచేసి మీరందరూ ఏదో రూపంగా
ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్లు కానీ, ఈమెయిల్ ద్వారా ప్రధానమంత్రికి, అమిత్ షా గారికి అందరూ లేఖలు ప్రతిరోజు రాయండి. కాబట్టి ఒకటే లేఖ రోజు పంపించండి. జరగాలి, ఇది తేలాలి, జరగాలి, తేలాలి, జరగాలి, తేలాలి. రాజీ పడకండి. ఈ రోజే ఈ పరిస్థితి ఉంటే రేపొద్దున మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇంకో 3 తరాలు అయితే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? ఏమైపోతుంది ఈ దేశం? మాధవీలత గారు, మీరు లేఖలు రాయమని మీరు అంటున్నారు. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నేను ప్రధానికి, సుప్రీం చీఫ్ జస్టిస్కి లేఖలు రాస్తానని ఆయన కూడా ఒక ప్రకటన చేశారు. ఇది ఒక పెద్ద కుట్ర కట్టు కదండి. రాయమనండి, రాయమనండి, మంచిదే. మంచి రాయమనండి, తేలిపోతుందిగా. ఆయన ఆపింది ఎవడు ఇక్కడ? ఎవరు వెళ్ళి ఆపలేదు రాయమని, రాయొద్దని. రాయమనండి, మంచిదే కదా. నిజానిజాలు బయటికి తేలుతాయి. ప్రజలుగా మాకేం కావాలి? నిజానిజాలు తేలడం. హైందవురాలిగా ప్రతి హైందవుడికి ఏం కావాలి? నిజానిజాలు తేలడం. నిజం కాకపోతే అమ్మయ్యాని ఉంటుంది మాకు. నిజమైతే ఏంటప్పుడు? వాట్స్ నెక్స్ట్? కాబట్టి తేలాలి. మాధవీలత గారు, ఈ దేవుడి చుట్టూ ఈ విధంగా రాజకీయం ముసురుకోవటం అనేది కరెక్టేనా? దేవుణ్ణి మనం రాజకీయాల్లోకి లాగటం, ఈ తరహా చర్చ జరుగుతుండడం ఏది మంచి ఏది చెడు అండి? అందరూ అంటుంటారా రాజకీయాలు పాడైపోయాయని? ఆ పాడైపోయిన రాజకీయాలు సామాన్యమైన హైందవుడి జీవితంలో కూడా వచ్చేసాయి. వచ్చాక వదిలిపెట్టకూడదు. తేలుద్దాం ఈసారి. ఈ రాజకీయ బలుపేంటో తేలుద్దాం. మా వల్ల నెగ్గుతూ, హైందవుల వల్ల నెగ్గుతూ, హైందవులకే వెన్నుపోటు పొడిచే ఈ గొప్పతనం ఏంటో తేలుద్దామండి. సామాన్యుడు హైందవుడిగా ఊరుకోడనేది చూపిద్దాం. అంటే సిబిఐ విచారణకు మేము ఖచ్చితంగా కోరుతామని అంటున్నారు. వెల్ అండ్ గుడ్. అంటే భారతీయ జనతా పార్టీగా ఇండివిజువల్గా కేంద్ర పెద్దలకి ఇంకేమైనా సూచనలు చేస్తారా? ఇంకేమైనా కోరుతారా ఈ వివాదంకి సంబంధించి? 2 లక్షల తిరుపతి లడ్లు అయోధ్య రామచంద్రుడికి వెళ్ళి అర్పించబడ్డాయి కదండి. అవును. ఎక్కువ మాట్లాడితే అసలు అయోధ్య కమిటీ మెంబర్స్ కూడా అడగాలి దీన్ని. ఇప్పుడు ఇదంత చిన్న విషయం కాదు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి బయటికి వచ్చే లడ్డు మీద ఉన్న నమ్మకం అండి, ప్రసాదం మీద పునాదులు కదిలాయి. ఇంకెందుకు ఊరుకుంటాము? నాకు భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా మాట్లాడాను, అలా పుట్టలేదు. నేను హైందవురాలుగా పుట్టాను. నేను నా మొదటి ఉనికి, నా గుర్తింపు హైందవురాలుగా. అండి, అది నా హక్కు. అలా ప్రశ్నిస్తున్నా నేను ఈరోజు. మాధురేత గారు, మీరు అన్నారు కదా బయటకు వచ్చిన తర్వాత నిజాలు తేలవలసిందే. ఈ మహాప్రసాదం మీద నమ్మకం సడలింది అంటున్నారు కదా, మళ్ళీ నమ్మకం కలుగుతుందా భక్తులకి? రేపొద్దున లడ్డు ప్రసాదం కొనాలన్నా తినాలన్నా ఆలోచించే పరిస్థితి వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? అయ్యా, హైందవుడే కనుక నమ్మకము సడలింది మనుషుల మీద, దేవుడి మీద కాదు. ఇంత బాధ మాకు పెట్టారని మాత్రమే కాదు, అయ్యో పాపం ఆయనకు పెట్టారే అని బాధ నాదైతే. నాకు కర్మ ఇట్లా ఏడ్చింది, తిన్నాను అనుకుంటా. కానీ నాకు వచ్చేదానికి ముందు అయ్యో ఆయనకు పెట్టారే, ఆయన తిన్నాడే అని బాధ నాది. ఏముందప్పుడు? వాళ్ళంతా బాగుంది అంటారు. ఏం పెద్ద కష్టం అండి? ప్రసాదాలు మొదలు పెడతారు, నమ్మకం రావడమే కదా. ర్యాండమ్గా ఎవరికి వాళ్ళం లడ్లు తెచ్చుకుంటాము. అంతా బాగైపోయింది అన్నాక మేము ఇండిపెండెంట్గా ల్యాబ్ టెస్టింగ్ పంపించుకుంటాం లడ్లు. రిపీటెడ్గా ఎవ్రీ 6 months ISO స్టాండర్డ్స్ ప్రకారం ఈసారి టెస్ట్ జరగాలని రూల్ పెడదాము. ఇప్పుడు ఎప్పుడు లేని ప్రాసెస్ మొదలు పెడదాం. ఇప్పుడు నేర్చుకోవాలి కదా జరిగిన దాని గురించి. గతం నుంచి ఇంకేం నేర్చుకుంటాము? ఇలా పాడు చేసే దుర్మార్గులు తయారవుతున్నప్పుడు దానికి పద్ధతులు మార్చుకుంటాము. రూల్ ఎవ్రీ 6 months
దేర్ హ్యాస్ టు బి ISO టెస్టింగ్ డన్ ఆన్ ది ప్రసాదం ఆఫ్ ఆల్ టెంపుల్స్. అంతే. ఎక్కడెక్కడైతే భారీ ఎత్తున జరుగుతూ ఉంటుందో డబ్బులు రావడానికి అక్కడేగా చేస్తారు ఈ విధవ పనులంతా వీళ్ళు. ఆ చేసేవాళ్ళు ఎవరో ఏ దుర్మార్గులో. త్రేతాయుగంలో లోక కళ్యాణార్థం విశ్వామిత్రుడు సప్త ఋషులు కలిసి యాగం చేస్తుంటే దాటికి మారీచుడు సుబాహు రక్తము మాంసము ఎముకలు వేసిన పరిస్థితిలో ఉంది. అందుకేనే మా ప్రాణ ప్రతిష్టాపన జరిగాక రామచంద్రుడే స్వయంగా వచ్చినట్టున్నాడు. అందుకే ఇది బయటికి వచ్చిందేమో ఎవడికి తెలుసు. ఒక్కసారి వచ్చాక ఇంక తేలవలసిందే, ఊరుకునేది లేదు. మాధవీలత గారు, ఈ పరిణామాలతో కొందరు భక్తుల్లో విశ్వాసం సడలింది. తిరిగి భక్తుల్లో విశ్వాసం, విశ్వసనీయత పెరగాలంటే, పెంపొందించాలంటే ఏం చేయాలంటారు? మాధవీలత గారు, హలో అయ్యా. మాధవీలత గారు, ఈ పరిణామాలతో లైన్లో ఉన్నాను. భక్తుల్లో కొంత విశ్వాసం సడలింది. తిరిగి విశ్వాసాన్ని పొందటానికి ఏం చేయాలంటారు? విశ్వాసం సడలలేదండి. భగవంతుడి మీద విశ్వాసం సడలడం ఏంటండి? వీళ్ళు ఎన్ని విధమ పనులు చేసినా దేవుడి మీద ఉండే నమ్మకం మారదండి మాకు. మాలాంటి దుర్మార్గమైన మనిషి జాతి వల్ల ఆయన కష్టపడుతున్నాడనే బాధ ఉంటుంది ప్రతి హైందవుడికి. ఆయనకి ఏ రోజుకైనా చక్కటి ప్రసాదం మళ్ళీ ఆయన వరకు చేరాలనే బాధ ఉంటుంది. నమ్మకము సడలిపోయేంత బలహీన స్థితిలో హైందవుడు లేడండి. ఇలా చెయ్యాలని ఎవరికన్నా ఉందేమో రాక్షసులకు, నాకు తెలియదు. కానీ వాళ్ళు ఇలాంటి వెధవ పనులు చేసినంత మాత్రాన మా భగవంతుడి మీద, మా పరమేశ్వరుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద మా నమ్మకం సడలదు. అంత బలహీనంగా మేము లేము. అంత శక్తివంతుడు ఆయన. అర్థం చేసుకోవడానికి ఒక యుగం కావాలి వీళ్ళకి. రాజకీయాలుగా ఎంత వాడినా సనాతన ధర్మం అంత ఈజీగా సడలేదు కాదు. నమ్మకమే ఉంటుంది. ఆవేశం, కోపము, ఉద్రేకం ఉంటుంది మాకు. అగ్నిపర్వతం పేల్తోంది లోపల. మా భగవంతుడి పట్ల ఇట్లా ఆటలు ఆడతారా మీరు? చూపిస్తాడు, చూసుకోండి. అది. ధన్యవాదాలు మాధవీలత గారు.